ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం గాడ్స్ మర్సీ అండ్ కంపాషన్, దేవుని కరుణ మరియు దయ. కీర్తన 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. దయ మరియు కరుణ ఇవి దేవుని స్వభావాన్ని తెలిపే అత్యంత గాఢమైన గుణాలు. కరుణ అంటే మన పాపాలకు తగిన శిక్ష ఇవ్వకుండా దేవుడు మనపై చూపే దయ. దయ అంటే మన బలహీనత, బాధ, బాధ్యతల్లో దేవుడు మనపై చూపే ప్రేమ. దేవుని కరుణ మనకు శిక్షను తగ్గిస్తుంది. దేవుని దయ మనకు సాంత్వనకు ఇస్తుంది. విలాపవాక్యములు 3:22-23 వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియులారా, ఈ వాక్యం ఇర్మియా ప్రవక్త హృదయ లోతుల్లో నుంచి వచ్చిన ఒక గొప్ప నమ్మకమైన వాక్యం. ఇది ఆశ, దయ మరియు దేవుని విశ్వాస్యత గురించి గొప్ప సాక్ష్యం. ఈ వచనాలు ఇర్మియా ప్రవక్త రాసినవి. అతను యెరూషలేము నగరం నాశనమైనప్పుడు భయంకరమైన దుఃఖం, నిరాశ మరియు ఆవేదనలో ఉన్నాడు. అయినప్పటికీ అతను దేవుని దయలను, ఆయన కరుణను గుర్తు చేసుకుని ఆశతో నిండిన విశ్వాసపు మాటలు చెప్తున్నాడు. మనం పాపం చేసినప్పుడు దేవుడు మనలను పూర్తిగా నాశనం చేయకపోవడం ఆయన అపారమైన కృప వల్లే. యెరూషలేము నాశనమైనా దేవుడు తన ప్రజలను పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇది మనకు వర్తిస్తుంది. మనం తప్పు చేసినా కూడా దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. మనిషి ప్రేమ తగ్గిపోతుంది, కానీ దేవుని దయ, కరుణ ఎప్పటికీ స్థిరంగా నిలుస్తాయి. ప్రతి ఉదయం దేవుడు కొత్త దయ, కొత్త కరుణతో మన జీవితాన్ని ప్రారంభించమంటాడు. దేవుడు తన వాగ్దానాలను ఎప్పుడూ నిలబెట్టుకుంటాడు. మనం మారినా ఆయన మారడు. ఈ విశ్వాస్యతే మనకు ఆశను ఇస్తుంది. చీకటిలో కూడా వెలుగును చూపుతుంది. యెషయా 54:10 వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది దేవుని అచంచలమైన ప్రేమ మరియు ఎప్పటికీ నిలిచే కృప గురించి చెప్పే ఒక మహిమకరమైన వాగ్దానం. ఈ వాగ్దానం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన గొప్ప భరోసా. పర్వతాలు భూమిలో అత్యంత స్థిరమైనవి. అవి శతాబ్దాల పాటు తొలగవు, కదలవు. ఇవి తొలగినా కూడా దేవుని దయ, కృప, కరుణ మాత్రం మన మీద నుంచి తొలగవు. మనం ఎన్నో పాపాలు చేసి ఆయన్ను నిర్లక్ష్యం చేసినా కూడా ఆయన కరుణ గలవాడు గనుక ఆయన కృప మన నుంచి తొలగదు. దేవుడు మనతో ఒక శాంతి నిబంధన చేసుకున్నాడు. అంటే మనతో శాంతిగా ఉండాలనే ఒక ఒప్పందం. ఈ శాంతి నిబంధన క్రీస్తు యేసు ద్వారా పూర్తయింది. యేసయ్య తన రక్తంతో దేవునికి మనకు మధ్య శాంతిని తీసుకొచ్చారు. ఉదాహరణకు, పేతురు యేసయ్యను ఎరుగనని 3 సార్లు తిరస్కరించాడు. కాని యేసయ్య మరణించి తిరిగి లేచిన తరువాత పేతురును ఎంతో దయతో, కరుణతో, ప్రేమతో పిలిచాడు. అంతేకాదు, పేతురు పైన సంఘమే కట్టబడింది. ప్రియులారా, ప్రళయం తర్వాత దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. మళ్లీ భూమిని నీటితో నాశనం చేయనని. ఆ వాగ్దానం గుర్తుగా ఇంద్రధనస్సు ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు మనతో కూడా శాంతి నిబంధన చేసుకున్నాడు. అదే క్రీస్తు ద్వారా. దీని వలన మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, దేవుని ప్రేమ, దయ, కరుణ అచంచలమైనది. ఆయన ప్రేమ పర్వతాల కన్నా స్థిరమైనది. ఆయన కరుణ సముద్రాల కన్నా లోతైనది. ఆయన శాంతి మన హృదయాలను కాపాడే ఒక నిత్య వాగ్దానం. మరి ప్రార్థిస్తామా ప్రియులారా? ఓ ప్రభువా, నా పట్ల నీ దయ ఎంతో అపారమైనది. నా కుటుంబం పట్ల నీ కృప ఎప్పటికీ కదలనిది. ప్రభువా, మేము బలహీనులమై పాపం చేసినప్పటికీ నీ దయతో, నీ కరుణతో మమ్మల్ని క్షమించి, ఆదరించి, మా లోపాలు సరిచేస్తూ మా జీవితంలో వెలుగు నింపుతున్న మా యేసయ్యా, నీకు వందనములు. ప్రతి పరిస్థితిలో నీ అచంచలమైన ప్రేమను గుర్తు చేసుకుంటూ మేము నిన్ను నమ్మి నిలబడేలా సహాయం చేయుము. ఆమెన్.
ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.